అది కావాలని చేశారు మా సోనియాని కావాలని చేశారు వీళ్ళందరూ. అవి ఆడని ఆడకపోని దాంట్లో పడుకొని సీజన్ ఎట్లా ఉంటే మాకు ఆనందం. ఆమె మళ్ళీ వెనక్కి రావాలి. తెలుసుగా, ఇగో ఆకులు సోనియా అంటారు, మామూలుగా ఉండదు కథ. అర్థమైందా? బిగ్ బాస్ సీజన్ 8 లో మళ్ళీ సోనియా రావాలి. సోనియా ఫ్యాన్ నేను, తెలుసా? ఎంతో మందితో ఓటింగ్ వేయించా నేను. ఆ ఓటింగ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? అవి ఆడనే ఆడపోని సోనియా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 కి ఒక అందం అంతే. ఇంకా ఎవరో వస్తున్నారు ఆ కార్డు మీద, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు మాకు అనవసరం. సీజన్ 8 ఇప్పుడు దాకా మంచిగా చూసారంటే సోనియా వల్లే చూసాం. ఇప్పుడు ఎవరు చూడరు. ఇది పక్క. నువ్వు నడివే చూసావు, ఏం చూసావు, నీకెందుకు అడిగిందని తీసుకో. సోనియా రావాలి అంతే. అర్థమైందా? మా సోనియా రావాలి. నువ్వు తప్పుగా మాట్లాడమాక. అర్థమైందా? బిగ్ బాస్ సీజన్ 8 లోకి మళ్ళీ సోనియా రావాలి. మీ ఇంటికి కాదంట, మా ఇంటికి వస్తుందో పక్కింటికి వస్తుందో నీకెందుకు ఓటింగ్ విషయంలో ఫేక్ జరుగుతుంది అనొచ్చా మరి? పక్కా ఫేకే ఇది. ఒక గేమ్ ఆడపోతే ఏంటి సోనియా బయటికి పంపించేస్తారా? నాగార్జున గారు మీరు పంపించేస్తారా? తప్పు. ఇది చాలా తప్పుగా చేస్తున్నారు మీరు. సీజన్ 8 అసలు తప్పు. నా ఆకులో అంతా తప్పే. సోనియా బ్యాక్ రావాలి అంతే. అర్థమైందా? కృష్ణ సాయంత్రం కలుస్తాడు సోనియా గారిని, అప్పుడు మాట్లాడతా అక్కడ. అన్న సోనియా గేమే లేదు కదా, పుల్లార బ్యాచ్ లాగా ఏదన్నా ఉన్నాయి అబ్బా. ఆమె ఆడనే ఆడకపోని షోలో పడుకొని ఏంటి డల్ గా ఉన్నాయి. ఆమె సీజన్ 8 లో మొత్తానికి ఉంటే అదొక కళ అంతే. ఒరే అగ్ చేసుకుందో కిచ్ చేసుకుందో నీకెందుకురా? అర్థమైందా? ఆమె ఉండాలి సీజన్ 8 లో అంతే. చెప్పిన ఊరికి రికార్డ్ చేసుకోండి, ఇంకా ఎక్స్ట్రా మాట్లాడద్దు అంతే. సోనియా బ్యాక్ రావాలి అంతే. ఇందాక నుంచి బ్యాక్ అంటే నీ బ్యాక్ ఫోన్లు పట్టుకుంటే ఎలాగ ఉంటది? బిగ్ బాస్ సీజన్ 8 లోకి సోనియా గారు మళ్ళీ రావాలి. రాకపోతే ఏం చేస్తావు? అది నేను అడుగుతా. సాయంత్రం వెళ్ళి రాకపోయినా బయట అయినా సరే వీడియోలు చేసి పెట్టి 100% చెప్తున్నా. అర్థమైందా? అది సోనియా గారు వస్తా. వస్తాడు ఏంటి? ఆ రాత్రి నుంచి తెలిసిన దానికి నేను అన్నం తెల్లా. సోనియా గారు ఫస్ట్ నుంచి మీకే సపోర్ట్ చేసా, కానీ అన్ని వీడియోలు చూసుకోండి. ఆమె కళ్ళకి, ఆమె మాట్లాడే మాటలకి, ఆ స్మైల్ కి నేను ఫిదా. బెజవాడ కృష్ణ గారి ఫిదా అని ఫస్ట్ ప్రతి వీడియో చెప్తూనే ఉన్నా. ఈ రోజు కూడా చెప్తున్నా. మీరు కొంచెం వెనక్కి వచ్చేయండి బాబు, మళ్ళీ సీజన్ 8 లోకి. గారు ఇట్లనే బర్రె లెక్కకు సపోర్ట్ చేసి బర్బాద్ చేసినావు. ఇప్పుడు సోనియా చెయ్యి అంతే. నిఖిల్ పృథ్వీరాజు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి సోనియా లేకుంటే? ఇంకేం ఇప్పుడు బెలూన్ ఉంటది, ఒక బెలూన్ ఉంటది, పూర్తవుగా ఎవడో ఫినిష్ పెట్టి పొడుస్తాడు. అది బెలూన్ లాగా ఉంటదా, గాలిపోద్దా? అదే జరిగింది. సోనియా బెలూనే మరి. బయటకు వెళ్ళిపోయింది. కరెక్టే అంటావు. అయితే కరెక్టే అంటావు. బయటకు వెళ్ళిపోవడం తప్పదే. మీరు అందరు కలిసి చేసి బయటికి పంపించారు. నేను అందరూ ఓటింగ్ అయ్యిండ్రా అంటే మీరేమో మళ్ళీ నా ముందేమో ఓకే జై జై అన్నారు, పక్కెళ్ళేమో ఓటింగ్ అయిపోయిలా మీరు అందరూ. దెంగే పక్కే అది. ఓకే థ్యాంక్ యూ.